ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నేననుకున్నట్టు ఇది నువ్వు చేసిన పనే అన్నమాట. చామంతిని పావుగా వాడి రోజా కలలని కల్లలుగా చేసావుగా. మా ఆయన అంటూ ఉంటాడు, రమాదేవి తెలివితేటల ముందు ఆ బ్రిటిష్ వాళ్ళ తెలివితేటలు కూడా పనికిరావని. వదినా, నువ్వు సూపర్ వదినా. నన్నంటున్నారేంటి? వీళ్ళు ఏదో చేసుంటారు. అక్కేమో అది అర్థం చేసుకోకుండా నా మీద కోపడుతుంది. కానీ అమ్మ ఇన్సూరెన్స్కి ఇచ్చిన డబ్బులు ఎలాగో కట్టలేదు. కనీసం అమ్మకి ఇప్పుడైనా ఎలా ఉంది, ఆపరేషన్ కోసం ఏం చేసావని ఒక్క మాట అయినా అడిగిందా? ఛా, రాను రాను అక్క చాలా దారుణంగా తయారవుతుంది. చంద్రిక, అమ్మగారు, ఇంట్లో వాళ్ళందర్నీ రమ్మని చెప్పు. అలాగే అమ్మగారు. ఏమైంది రమ్మా? ఉన్న పళంగా ఇంట్లో వాళ్ళందరినీ రమ్మన్నావంటే ఏమైందోనని కంగారుగా వచ్చాం. రమాదేవిని చూస్తుంటే ఏదో చెప్పడానికి బాధపడుతున్నట్టుగా ఉంది. అవును, మనకి కొన్ని నమ్మకాలుంటాయి. వాటి కోసం ఇంటికొచ్చిన వాళ్ళని బాధ పెట్టలేం కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు రమాదేవి? ఇంకెవరి గురించెత్తయ్యా, మన రోజా గురించి. రోజా గురించా? ఏమైంది మోమ్? ఏం లేదు నాన్నా, నా కొడుకు కోడలికి మన ఇంటికి మంచి జరగాలని నీకు పెళ్ళవగానే కోడలితో బెల్లం సమర్పిస్తాను అని ఎప్పుడో మొక్కుకున్నాను. ఆ మొక్కు ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థంగాక నాలో నేనే మదన పడుతున్నాను. ఈ బాధ తట్టుకోలేకే మిమ్మల్ని అడుగుదామని రమ్మన్నాను. మొక్కు తీర్చడం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, అరుణ్. దాని గురించి నువ్వు అంత వరి అవడం ఏంటి మోమ్? తీర్చేద్దాం. చెప్పినంత సులభం కాదురా. ఇంకెవరైనా అయ్యుంటే నేను ఇంతలా ఆలోచించేదాన్ని కాదు. రోజా అందరిలాంటి ఆడపిల్ల కాదు, చాలా సున్నితంగా పెరిగింది. అమ్మగారు అక్కని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారుగా. తను ఒంటరిగా ఇలాంటి పనులు చేయగలదో లేదోనని ఆలోచిస్తున్నాను. అలా అని మొక్కు తీర్చలేదు అంటే ఏ అశుభం జరుగుతుందోనని భయం వేస్తుంది. అమ్మగారు అక్కని చాలా తెలివిగా ముగ్గులోకి దింపుతున్నారు. ఏం చేద్దాం అంటారు? మొక్కు ఎలాగూ తీర్చలేం కాబట్టి పంతులు గారిని పిలిచి ఇంకేదైనా శాంతి జరిపిద్దాం అంటారా? మొక్కుబడికి శాంతి చేయించడం ఏంటోదినా? కష్టమో నష్టమో తీర్చుకోవాలి గాని. అలా అని మనం అనుకుంటే సరిపోదు, రోజా చెయ్యాలి కదా. నేను తీరుస్తాను. మీరు మొక్కుకున్నాను అన్న తర్వాత ఇంకా చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తానా? అరుణ్ సార్ కోసం, మీకోసం, ఈ ఇంటి కోసం మీరు మొక్కుకున్న మొక్కుని నేను తీరుస్తాను.
మొక్కు తీర్చుకోవడానికి రోజా ఒప్పుకుంది కాబట్టి ఆలస్యం చేయకుండా రేపే మొక్కు తీర్చుకోవడానికి అందరం గుడికి వెళ్దాం. ఆ, అలాగే వదినా. అక్క ఓ, చేస్తాను చేస్తాను అంటూ ఎగురుకుంటూ ఒప్పుకున్నావు. అది ఎంత కష్టమో తెలుసా నీకు? ఆ మాత్రం కష్టపడకపోతే రమాదేవి దగ్గర నాకు మార్కులు ఎలా పడతాయి? అమ్మగారు చాలా తెలివిగా నీ అంతట నువ్వే ఒప్పుకునేలా చేశారు. నేను వద్దు వద్దు అని సైగలు చేస్తున్నా వినకుండా ఎందుకక్క ఒప్పుకున్నావు? నేనేం చేయాలో నాకు తెలుసు. నాకు లెక్చర్లు ఇవ్వడం మానుకో అని చాలాసార్లు చెప్పాను. అక్క, అది అంత సులభంగా తీర్చే మొక్కు కాదు. అందుకే నీతో ఆ మొక్కు చెల్లించాలి అని చెప్పారు. నువ్వు ఈ మొక్కు తీర్చలేకపోయావు అంటే అప్పుడు వాళ్ళ అసలు రూపాలు బయటకొస్తాయి. ఏ, తన మొక్కు గురించి నాతో చెప్పడానికి ఎంత బాధపడిందో చూసావా? అదంతా నటనక్క. తను కాదు, నువ్వు నటిస్తున్నావు. ఆ రమాదేవి దగ్గర నన్ను ఎలా బ్యాట్ చేయాలా, ఈ ఇంట్లో నుంచి నన్నెలా బయటికి పంపించాలా అని నువ్వు నటిస్తున్నావు. ఎందుకు ఎందుకు నన్ను ఇంతగా అనుమానిస్తున్నావు? నీకు చెడు చేయాలని చూస్తున్న వాళ్ళు నీ దృష్టిలో మంచి వాళ్ళైతే నేను చెడ్డదాన్ని అవుతున్నానా? నీకు దక్కని స్థాయి నాకు దక్కిందని. నువ్వు జీవితంలో చూడలేని జీవితం నేను చూస్తున్నాను. అదే కదా నీ బాధ. నీ జీవితం బాగుంటే అందరికంటే ముందు ఆనందపడేదాన్ని నేనే అక్క. ఉన్న వాళ్ళని చంపేసి లేని వాళ్ళని ఉన్నారు అని నమ్మించి నీది కాని జీవితంలో నువ్వు బ్రతుకుతుంటే భయం వేస్తుందక్క. అందుకే నిన్ను ఎలా కాపాడుకోవాలా అని నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నీ వంట పడుతూనే ఉన్నాను. నిన్ను మంచి దారిలోకి రప్పించుకోవాలని చూస్తున్నాను. ఏ, ఆపు నీ సోది. ఎప్పుడు చూడు ఒకటే గోల. మా అత్త మొక్కుకుంది, ఆ మొక్కు నేను తీరుస్తాను. మధ్యలో నీ బాధ ఏంటి? నన్ను నమ్మక్క. వాళ్ళు చాలు. ఇంట్లో మిగిలిన వాళ్ళ వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు, రాదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో చాలు. ఏర్పాట్లు చూసుకో. అది కదక్క. అక్క, నేను చెప్పేది ఒకసారి అక్క. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఆ మొక్కుబళ్ళేంటి? ఆ బెల్లం సమర్పించడం ఏంటి? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేస్తున్నావు రామాదేవి? నేనేం చేసినా మన కోసం, అది అందరి కోసం అని ఓ అందమైన అబద్ధం చెప్పానంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.